పుస్తకాలు మానవుడి ఉత్తమ మిత్రులు అనే సుప్రసిద్ధ వాక్యం గ్రంథాలయాల ప్రాధాన్యతను సార్థకం చేస్తుంది. పాఠశాల జీవితంలో గ్రంథాలయం ఒక ప్రాణ కేంద్రంగా నిలుస్తుంది. ఇది విద్యార్థులకు జ్ఞానసాగరంలో మునిగిపోయే అవకాశాన్ని ఇస్తుంది. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమైన విద్య అసంపూర్ణమైనది. నిజమైన విద్యార్థి జీవితానికి అవసరమైన సమగ్ర జ్ఞానం, విశాల దృక్పథం గ్రంథాలయాల ద్వారానే లభిస్తుంది. పాఠశాల గ్రంథాలయం వివిధ విషయాలపై అమూల్యమైన గ్రంథ సంపదను కలిగి ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల పుస్తకాలను చదవచ్చు. సాహిత్యం, శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం వంటి వివిధ రంగాల పుస్తకాలు విద్యార్థుల జ్ఞానాన్ని విశాలం చేస్తాయి. స్వీయ అభ్యసనానికి గ్రంథాలయం ఎంతో ప్రేరణ ఇస్తుంది. విద్యార్థుల స్వీయ అభ్యసన శీలాన్ని పెంపొందిస్తుంది. తరగతి గదుల్లో ఉపాధ్యాయుల మార్గదర్శనంతో నేర్చుకునే అవకాశం మాత్రమే కాకుండా గ్రంథాలయం వారికి స్వతంత్రంగా పరిశోధన చేసి నేర్చుకునే వాతావరణాన్ని సృష్టిస్తుంది. గ్రంథాలయం విద్యార్థుల భాషా జ్ఞానాన్ని బాగా పెంపొందిస్తుంది. వివిధ సాహిత్య రచనలను చదవడం ద్వారా వారి పదజాలం సమృద్ధి చెందుతుంది. వ్యాకరణ జ్ఞానం, వాక్య నిర్మాణం, వ్యక్తపరిచే సామర్థ్యం మెరుగుపడతాయి. మాతృభాషతో పాటు వివిధ భాషలను నేర్చుకోవడానికి కూడా గ్రంథాలయం ఎంతో దోహదపడుతుంది. గ్రంథాలయం విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను రేకెత్తిస్తుంది. వివిధ రచయితల రచనలను చదవడం ద్వారా వారి ఊహాశక్తి, విశ్లేషణాత్మక చింతన వికసిస్తాయి. ఇది వారిలో నూతన ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. గ్రంథాలయాలు సంస్కృతి మరియు సాంప్రదాయాలకు సంరక్షకులుగా నిలుస్తాయి. ప్రాచీన సాహిత్యం, చారిత్రాత్మక గ్రంథాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే రచనలు భవిష్యత్ తరాలకు అందజేయడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆధునిక యుగంలో సమాచార సాక్షరత అత్యంత ముఖ్యమైనది. గ్రంథాలయాలు విద్యార్థులకు సమాచారాన్ని ఎలా వెతకాలో, విశ్లేషించాలో, ఉపయోగించాలో నేర్పుతాయి. ఈ నైపుణ్యం వారి జీవితాంతం ఉపయోగపడుతుంది. వివిధ సామాజిక, సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు గ్రంథాలయంలో కలిసి చదువుకోవడం ద్వారా భావసామ్యత, సహనం, సహకార భావాలు అభివృద్ధి చెందుతాయి. పాఠశాల గ్రంథాలయం కేవలం పుస్తకాలను నిల్వ చేసే స్థలం మాత్రమే కాదు. అది జ్ఞానం, సృజనాత్మకత మరియు వ్యక్తిత్వ వికాసానికి కేంద్ర బిందువు. ప్రతి పాఠశాలలో సమృద్ధమైన ఆధునిక గ్రంథాలయం ఉండటం అత్యంత ఆవశ్యకం. విద్యార్థులు గ్రంథాలయాన్ని సక్రమంగా ఉపయోగించుకునేలా ప్రోత్సహించడం విద్యావేత్తల ప్రధాన కర్తవ్యాల్లో ఒకటి. ఎందుకంటే నేటి చదివే విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు.